हाई व्यूवर्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स वीडियो వచ్చేసి తెలంగాణ పీసెట్ కి సంబంధించి సో మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నారు। సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ గా అయితే ఈ ఎంట్రన్స్ గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్తాము। సో అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా ఓపెన్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మరి ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట। అయితే ఫ్రెండ్స్ ఈ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం। సో టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి తెలంగాణ పీసెట్ కి సంబంధించి 2024 నోటిఫికేషన్ అయితే వచ్చింది। సో ఈ నోటిఫికేషన్ లో మీకు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు, ఓన్లీ ఫిజికల్ ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి। సో ఫిజికల్ టెస్ట్ ద్వారానే మీరు మరియు స్కిల్ టెస్ట్ ద్వారానే మీరు ర్యాంక్ అనేది పొందడం జరుగుతుంది। సో ఏ విధంగా అన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సో మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఆ ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత ఎంత ఫీ అనేది ఉంటుంది, సో ఏ ఎగ్జామ్ టెస్టులు ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇక్కడ వచ్చినట్లయితే మీరు సో ఇక్కడ డేట్స్ చూసాం ఒకసారి మీకు డేట్స్తో సహా। సో అంతేకాకుండా ఇది మనకు 14th అంటే మార్చి 14th నుంచి స్టార్ట్ అయింది। అంటే ఇప్పుడు అంటే లాస్ట్ మంత్ అయితే మనకు 14th స్టార్ట్ అయ్యింది। అంటే ఏది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట। ఇక్కడ చూడండి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది సబ్మిషన్ చేయడానికి 14th మార్చి స్టార్ట్ అయ్యింది। తర్వాత వచ్చేసి మీకు ఎంత ఫీజు ఉందని మీరు చూసినట్లయితే ఇక్కడ 900 రూపాయలు అయితే 900 రూపీస్ అయితే మీకు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది। అండ్ 500 రూపీస్ అనేది మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుందన్నమాట। ఇది అదర్ దాన్ అంటే మీకు ఓసీకి బీసీకి సంబంధించి 900 రూపీస్ 900 రూపాయలు ఉంటుంది। అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం 500 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది। సో లాస్ట్ డేట్ చూసినట్టయితే ఆన్లైన్లో సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్స్ ఇక్కడ అప్లికేషన్ చూసినట్టయితే సో 15th మరి మే 15వ తారీఖున మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది। మే 15వ తారీఖు లాస్ట్ డేట్, అది వితౌట్ లేట్ ఫీ అనమాట। అంటే లేట్ ఫీతో కాకుండా మీకు ఇది లాస్ట్ డేట్ 15th మే అయితే ఉంది। సో మరి లేట్ ఫీతో మనం ఒకవేళ ఈ డేట్ మిస్ అయినట్లయితే లేట్ ఫీతో 500 లేట్ ఫీతో అయితే మే 25th వరకు అయితే మీకు టైం ఉంది। సో 500 రూపాయలు మనం అదనంగా అంటే 900 రూపీస్ కాకుండా 500 రూపీస్ అదనంగా మనం పే చేసి మనం లేట్ ఫీతో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 25th వరకు అయితే అవకాశం ఉంది। అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 ఫీ కాకుండా అదనంగా మళ్ళీ 500 రూపీస్ మళ్ళీ పే చేసి లేట్ ఫీతో మరి 25th మే అయితే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది। సో ఇంకా అప్పటికి మరి మిస్ అయినట్లయితే అంటే 25th అంటే లేట్ ఫీ 500తో లేట్ ఫీతో మనం మిస్ అయినట్లయితే ఇంకొక ఛాన్స్ అయితే మనకుంది లేట్ ఫీతో। సో అది కూడా 2000 లేట్ ఫీ మనం పే చేసి అంటే రెగ్యులర్ ఫీ కాకుండా అంటే ఎగ్జామినేషన్ ఫీ 900 రూపీస్ కాకుండా 2000 లేట్ ఫీ మళ్ళీ అదనంగా పే చేస్తూ మరి ఎంతవరకు మనకు టైం ఉందంటే మే 31st వరకు అయితే మనకు టైం ఉంది। సో 31/5/2024 మే లాస్ట్ అనమాట, మే 31st అయితే లాస్ట్। సో ఈ విధంగా లేట్ ఫీతో అయితే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది। మరి ఇందులో రాత పరీక్ష లేదన్నారు। సో మరి ఏ ఎగ్జామ్స్ ఉంటాయని మీకు సందేహం అయితే ఉండొచ్చు। ఆ సందేహాన్ని నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను। ఒకసారి మనకు ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ ఏవేవి ఉన్నాయని మీరు ఇక్కడ డౌన్లోడ్ అగైన్ అని అంటుంది। సో నేను ఇక్కడ ఆల్రెడీ మీకు డౌన్లోడ్ చేసి ఉన్నాను, అదే తీసుకుంటాను, ఒకసారి చూడండి। సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఒకసారి ఓపెన్ చేస్తే సో ఇందులో ఏవేవి ఉంటాయనేది క్లియర్గా ఇచ్చారు। సో ఒకసారి మీరు చూడండి ఇక్కడ బీపీఈడికి మరియు డిపిఈడికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఎంట్రన్స్ టెస్ట్ అనేది। సో ఈ ఎంట్రన్స్ టెస్ట్లో మరి బీపీఈడి 2 years ఉంటుంది, డిపిఈడి కూడా 2 years ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారనమాట। సో మీరు ఏ కోర్సు చేయాలి అంటే బీపీఈడికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ మీద మనం చేయవలసి ఉంటుంది। దానికి ఈక్వల్మెంట్ డిగ్రీకి ఈక్వల్మెంట్ ఎనీ కోర్స్ అయితే మీరు చేయొచ్చు। సో అంటే బీటెక్ అలాగైనా కూడా మీరు చేయొచ్చు అనమాట। సో నెక్స్ట్ డిపిఈడికి సంబంధించినటువంటి ఈక్వల్మెంట్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్మీడియట్కి ఈక్వల్మెంట్ ఉన్నటువంటి ఏ కోర్సు చేసినా సరే మీరు డిపిఈడి అయితే చేసుకోవచ్చు। సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీపీఈడి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిపిఈడి అంటే డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట। సో మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారానే మీరు ఇక్కడ ఎగ్జామ్స్ అనేది మరి స్కోరింగ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు। సో ఇందులో వచ్చేసి ఈచ్ అంటే ప్రతి టెస్ట్కి 100 మార్క్స్ అయితే ఉంటాయి, మ్యాక్సిమం 100 మార్క్స్ అయితే ఉంటాయి। ఇందులో ఈవెంట్స్ అనేవి 4 ఈవెంట్స్ ఉంటాయి మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఒక గేమ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు 4 ఈవెంట్స్ ఏవనేది మనకి కింద కూడా ఇచ్చారనమాట। అది కూడా కమిటీ నిర్ణయం ప్రకారం కింద ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది। ఈ టేబుల్లో మనము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం। సో ఇక్కడ చూసి మీరు ఫర్ మెన్ క్యాండిడేట్స్కి ఇది, ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇది। సో ఇక్కడ వచ్చేసి కంపల్సరీ ఈవెంట్స్ అనమాట, అంటే నో ఆప్షన్, అంటే ఇవి కంపల్సరీ మనం ఈవెంట్స్లో మనం చేయవలసి ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏం లేవు। సో మీరు చూసినట్లయితే ఇక్కడ 100 meters రన్నింగ్ అనేది ఉంటుంది, దీనికి మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి। సో 100 meters రన్ ఉంటుంది, దీనిలో మ్యాక్సిమం కూడా 100 మార్క్స్ ఉంటాయి।
సో ఇక్కడ వచ్చేసి షార్ట్ పుట్ అనేది ఉంటే అది కూడా 6 kgs, ఎవరికి ఇది మెన్యూకి సంబంధించినటువంటిది. సో 6 kgs షార్ట్ పుట్ అయితే ఉంటుంది, ఇందులో కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. ఇందులో కూడా ఈ రెండిట్లో మరి ఏది చేయాలంటే ఇక్కడ ఆప్షన్ లేదని అన్నారు కదా, సో ఓన్లీ 4th మీరు కాలం చూస్తే ఇందులో లాంగ్ జంపా లేదా హై జంపా ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది, అందులో 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఉమెన్ చూసినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా కంపల్సరీ ఈవెంట్స్ అనమాట, నో ఆప్షను. సో 100 మార్క్స్ ఇక్కడ సేమ్ 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, ఇందులో కూడా 100 మార్క్స్ ఉంటాయి. సో 400 మీటర్స్ రన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇది ఉమెన్కి సంబంధించి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 800 మీటర్స్ రన్ ఉంది కదా, సో ఇక్కడ అది మెన్నుకు కాబట్టి. ఇక్కడ ఉమెన్కి చూసినట్లయితే 400 మీటర్స్ రన్ ఉంటుంది వీళ్ళకి. సో కొంచెం ఉమెన్స్ కాబట్టి 400 మీటర్స్ రన్స్ అనేది తగ్గించడం జరిగింది, లాంగ్ డిస్టెన్స్ రన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయి. అట్లే షార్ట్ పుట్ చూసినట్లయితే 4 kgs షార్ట్ పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, సో ఉమెన్స్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి కూడా సో ఇక్కడ మరి 100 మీటర్స్ షార్ట్ పుట్కి సంబంధించి కూడా 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్, హై జంప్ అనేది 2 ఆప్షన్స్ వీళ్ళకు ఉంటాయి. ఇందులో కూడా ఏదో ఒక ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోవచ్చు. లాంగ్ జంప్ అన్న చూస్ చేసుకోండి, లేదంటే హై జంప్ అన్న చూస్ చేసుకోండి. దీనికి 100 మార్క్స్ ఉంటాయి. ఈ రెండు చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఇక్కడ అందుకే ఆప్షన్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ కింద చూసినట్టయితే మీకు ఇంతవరకు 400 మార్క్స్కి అయితే ఇక్కడ మనకి ఈ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 400 మార్క్స్ ఉన్నాయన్నమాట. సో అయితే ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది మీరు గమనించవచ్చు. ఈ స్కిల్ టెస్ట్ అనేది మీకు ఏ గేమ్లో స్కిల్ ఉంది ఆ గేమ్ మాత్రమే మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చినటువంటి గేమ్ని చూస్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే మరి గేమ్లో మీరు ఏదైతే అచీవ్మెంట్ ఉన్నటువంటి గేమ్ మీకు బాగా వచ్చు అని మీకు ఐడియా ఉందో ఆ గేమ్ను మాత్రమే చూస్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ ఆ గేమ్కి కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయి, అవి కూడా ఆ ఈవెంట్స్ అనేది కింద ఇవ్వడం జరిగింది. వాటిలో మీరు ఏ గేమ్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ మెన్ క్యాండిడేట్స్, ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో సేమ్ మెన్కు ఉమెన్కి సేమ్ గేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడవచ్చు. సో ఇందులో సెలెక్ట్ ఎనీ వన్ స్పోర్ట్స్ అని ఇచ్చారు, అంటే మీరు ఏదైనా ఒక స్పోర్ట్స్ కానీ ఏదైనా స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అనే కాదు గేమ్స్ అని కూడా అనొచ్చు. సో వీటిని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని అంటాం కాబట్టి. సో ఇక్కడ మీరు 11 గేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుని అందులో వచ్చేసి బాల్ బ్యాడ్మింటన్ గేము, బాస్కెట్ బాలు, క్రికెట్, ఫుట్బాలు, హ్యాండ్బాలు, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, వాలీబాల్. సో ఈ విధంగా ఉమెన్ కూడా ఇవే గేమ్స్ అయితే ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ నోట్లో ఏమి ఇచ్చారంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అని ఇచ్చారనమాట. సో మీరు ఎందుకంటే ఇది ఏదైనా ఇంజురీస్ అయితే మేము వీటికి సంబంధం కాదు, వీళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వడం లేదని ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. సో దీనికి మీరు ఒకసారి ఆ స్టడీ చేసి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో మీరు ఇవైతే ఫాలో అవ్వండి. సో ఈ విధంగా అయితే మీకు టోటల్గా మరి ఈ స్కీమ్ అనేది ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ అనేది మీకు రాత పరీక్ష అనేది లేకుండా ఫిజికల్ ఈవెంట్స్ ద్వారానే మీరు ఇక్కడ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ ర్యాంక్తో మీరు ఎంట్రన్స్ టెస్ట్కి అయితే మీరు మీరు ఎంట్రన్స్ టెస్ట్ అయితే మీరు పొందొచ్చు. సో అక్కడ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఏ కాలేజీలు అనేది మనకి ఫ్యూచర్లో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతేకాకుండా నెక్స్ట్ వీడియో కూడా సో మీరు చూడాలనుకుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు వస్తుంది, కాబట్టి మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.